నమస్కారం. మానవుల వైవాహిక జీవితానికి, ఇంద్రియ సుఖాలకు కవిత్వము, సాహిత్యము, సంగీతము, సినిమా రంగము అంటే కళారంగాలకి అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ జూలై 4వ తేదీ నుండి ఆగస్టు 1వ తేదీ వరకు సింహరాశిలోకి ప్రవేశించి, జూలై 4వ తేదీన సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఆగస్టు 1వ తేదీ వరకు సింహరాశిలో ఉంటారు. బ్రాహ్మణ గ్రహమైనటువంటి ఈ శుక్రుడు తన యొక్క శత్రుస్థానమైన సింహరాశిలో, అదేవిధంగా నవగ్రహాలలో శుభగ్రహుడు, శుక్రగ్రహం అనేది శుభగ్రహం. ఈ శుభగ్రహమైనటువంటి శుక్రుడు సింహరాశిలో ప్రవేశించి ఆగస్టు 1వ తేదీ వరకు ఉండే ఈ కాలంలో వివిధ రాశుల వారు ఏ విధమైన ఫలితాలు పొందే అవకాశం ఉందో నేను ఇప్పుడు మీకు తెలియచేస్తాను. మేషరాశి వారికి శుక్రుడి యొక్క సింహరాశి సంచారం బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా స్త్రీ సంతాన సంబంధిత మూల విషయాలలో చక్కటి సంతాన సౌఖ్యాన్ని అనుభవిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు, అదేవిధంగా రాజకీయ నాయకులకు మంచి యోగవంతమైనటువంటి జీవితాన్ని శుక్రుడు ప్రసాదిస్తాడు. ఒక వ్యక్తి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు అంటే అతని జాతకంలో శుక్రుడు అంటే లగ్జీరియస్ లైఫ్ని గడిపేవాళ్ళు, లగ్జీరియస్ లైఫ్ని ఇష్టపడే వాళ్ళందరికీ జాతకాల్లో కూడా శుక్రుడు చాలా బలంగా ఉన్నట్టు. ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఉద్యోగులకు, రాజకీయ నాయకులకు ఈ శుక్రుడి యొక్క సింహరాశి సంచారం చాలా యోగవంతంగా ఉంటుంది. అయితే మేషరాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని దశ ప్రథమ పాదం జరుగుతూ ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో శుక్రుడు శని కంటే బలంగా ఉంటేనే నేను చెప్పినటువంటి ఈ అనుకూల ఫలితాలు పొందుతారు. ఇక వృషభ రాశి వారికి శుక్రుడి యొక్క సింహరాశి సంచారం కలిసి వస్తుంది. ముఖ్యంగా కళారంగాల పట్ల, ఈ సినిమాటోగ్రఫీ కావచ్చు, లేదా నాటక రంగం కావచ్చు, ఏ విధమైనటువంటి సాహిత్య రంగం కావచ్చు, ఒక కళా నైపుణ్యత పట్ల, ఫర్ ఎగ్జాంపుల్ రచనా రంగం, కవిత్వం, ఇటువంటి అభిరుచి కలిగిన వారికి ఈ యొక్క సింహరాశిలో శుక్రుడు ఉన్నంతకాలం కూడా చక్కటి గుర్తింపు లభిస్తుంది. సొంత భూమి లేదా గృహ సంబంధమైన ఏర్పాటు కోసం మీరు చేసే ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. శుక్రుడు వ్యక్తిగత జాతకంలో బలంగా ఉంటే మాత్రం చాలా చక్కటి గృహాన్ని మీరు ఏర్పాటు చేసుకోగలుగుతారు. అదేవిధంగా వృషభ రాశి వారి యొక్క ఎవరైతే నూతన వాహనాన్ని ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నారో వారి యొక్క కోరిక కూడా నెరవేరుతుంది. ఇక మిథున రాశి వారికి శుక్రుడి యొక్క సింహరాశి సంచారం మిశ్రమ ఫలితాలను కలగచేస్తుంది. అంటే మధ్యన అనుకూలమైనటువంటి, యోగవంతమైనటువంటి, విలాసవంతమైన జీవితాన్ని శుక్రుడు ప్రసాదిస్తాడు. మళ్ళీ మధ్యన ఆర్థికంగా అధికమైనటువంటి వ్యయాన్ని ఎదురయ్యేటట్టు చేస్తున్నాడు. మిథున రాశి వారు ఆర్థికపరమైన విషయాలలో ఈ ఆగస్టు 1, 2026 వరకు కొంచెం ఆలోచించి భవిష్యత్తు ప్రణాళికల్ని రూపొందించుకోవడం మంచిది. ఇక కర్కాటక రాశి వారికి శుక్రుడి యొక్క సింహరాశి సంచారం కలిసి వస్తుంది. ముఖ్యంగా సాహిత్య రంగాలందు, సంగీత రంగమందు అభిలాష కలిగిన వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. చాలా చక్కటి అవకాశాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి సంబంధిత విషయాలలో కూడా మీరు ధనాన్ని లేదా స్థిరాస్తిని సంపాదించుకోగలుగుతారు జీవిత భాగస్వామి మూలకంగా. ఆర్థికపరమైన విషయాలలో దీర్ఘకాలిక రుణాలను తీర్చివేయగలుగుతారు. వివాహ సంబంధ ప్రయత్నాలు చేస్తున్న యువకులకు ఈ శుక్రుడు సింహరాశి సంచారం అనువైనటువంటి సంబంధాలను మీకు ఎదురయ్యేటట్టు చేస్తుంది. ఇక సింహరాశి వారికి శుక్రుడి యొక్క సింహ సంచారం అంటే స్వక్షేత్రంలోనే, తన సింహరాశిలోనే బాగా కలిసి వస్తుంది సింహరాశి వారికి. ముఖ్యంగా సింహరాశి వారు సమాజంలోనూ తన కుటుంబంలోనూ మిక్కిలి పేరు ప్రతిష్టలను ఆర్జించగలుగుతారు. గృహంలో విలాసవంతమైనటువంటి వస్తువులను ఏర్పాటు చేసుకోగలుగుతారు. జీవితంలో
జీవిత స్థిరత్వానికి అంటే కెరియర్ పరంగా చాలా చక్కటి లాభకరమైనటువంటి ఒక కాలాన్ని పొందగలుగుతారు. సింహరాశి వారికి ఇప్పుడు గోచార రీత్యా అష్టమ శని జరుగుతూ ఉండడం వల్ల మీ వ్యక్తిగత జాతకంలో శుక్రుడు శని కంటే బలంగా ఉంటేనే నేను చెప్పినటువంటి అత్యంత ఈ అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. లేని పక్షంలో శని ప్రభావం అధికంగా ఉంటే కనుక ప్రతికూల ఫలితాలే ఎదురవుతాయి. ఇక కన్యారాశి వారికి శుక్రుడి యొక్క సింహరాశి సంచారం ఆర్థికంగా కలిసి రాదు. ఖర్చులు చాలా అధికమయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా పితృవర్గం వారి వల్ల కన్యారాశి వారు ఆర్థికపరమైనటువంటి చికాకులను ఎదుర్కొనవలసి రావచ్చు. లేదా మీకు వారసత్వ సంబంధంగా లభించినటువంటి సంపద విషయంలో కొంతవరకు నష్టాన్ని మీరు ఎదుర్కొనవలసి వస్తుంది. కన్యారాశి వారికి వారి వ్యక్తిగత జాతకంలో శుక్రుడు కనుక అనుకూలంగా అంటే బలంగా ఉంటే నేను చెప్పినటువంటి ఈ ప్రతికూల వ్యతిరేక ఫలితాల యొక్క తీవ్రత తగ్గుతుంది. ఆందోళన చెందకండి. కన్యారాశి వారు ఆగస్టు 1వ తేదీ వరకు నిత్యం శుక్రగ్రహ స్తోత్రాన్ని హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ఈ యొక్క శుక్రగ్రహ స్తోత్రాన్ని రోజు పఠించడం మంచిది. ఆర్థిక సంబంధమైనటువంటి వ్యయాలు అధికంగా ఎదురైతే మాత్రం కేజింపావు బొబ్బర్లని జలదానమన్నా చెయ్యండి, లేదా బ్రాహ్మణులకైనా దానం ఇవ్వండి. ఇక తులారాశి వారికి శుక్రుడి యొక్క సింహరాశి సంచారం ఆర్థికంగా చాలా బాగా యోగిస్తుందనే చెప్పచ్చు. తులారాశి వారు శుక్రుడు సింహరాశిలో ఉన్నంతకాలం అంటే 1 ఆగస్టు 2026 వరకు ఆరోగ్య విషయాలలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ జీవితంలో ఉన్నవారు శుక్రుడి యొక్క సింహరాశి సంచారం వల్ల తాము ఆశించినటువంటి ఉన్నత స్థానాన్ని పొందగలుగుతారు. రాజకీయ నాయకులు కానీ లేదా ప్రభుత్వ సంబంధమైనటువంటి కాంట్రాక్ట్ చేసేవాళ్ళు కానీ చక్కటి లాభాన్ని ఆర్జించగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి శుక్రుడి యొక్క సింహరాశి సంచారము మిశ్రమ ఫలితాలను కలగచేస్తుందని చెప్పవచ్చు. మీ యొక్క సత్ప్రవర్తనతో మీరు వంశంలోనే మిక్కిలి పేరు ప్రతిష్టలని సంపాదించుకోగలుగుతారు. కుటుంబంలో మీరు పోగొట్టుకున్నటువంటి పరువుని తిరిగి పొందగలుగుతారు. జీవిత భాగస్వామి గారి ఆరోగ్య విషయాలు మాత్రం కొంచెం ఆందోళన కలిగిస్తాయి. వారి అనారోగ్యం కారణంగా ఆర్థిక పరంగా కొంచెం మీకు వ్యయం చేయి మీద అధికంగా జరుగుతుంది. విదేశీ సంబంధమైనటువంటి జీవన ప్రయత్నాలు లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ కాలం సింహరాశిలో శుక్రుడు ఉన్నంతకాలం కలిసి వస్తుంది. జీవిత భాగస్వామి గారికి సంబంధించిన అత్తామామల వలన కూడా కొద్దిపాటి చికాకులను ఎదుర్కొనవలసి వస్తుంది. ఇక ధనుర్రాశి వారికి శుక్రుడి యొక్క సింహరాశి సంచారం కలిసి వస్తుంది. పితృవర్గం వల్ల భాగ్య సంపదలను చక్కటి సుఖ సౌఖ్యాల్ని అనుభవించగలుగుతారు. వేదాంత ప్రీతి ఏర్పడుతుంది. పరోపకార గుణం పెరుగుతుంది. నూతన విషయాలను నూతన శాస్త్ర పరిజ్ఞానాన్ని సంపాదించుకుంటారు. మీ వృత్తి నైపుణ్యం మెరుగుపడుతుంది. పరదేశాలందు విద్యార్జన కోసం ప్రయత్నాలు చేసే విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. అయితే ధనుర్రాశి వారికి ప్రస్తుతము అర్ధాష్టమ శని దశ జరుగుతూ ఉంది. సో నేను చెప్పిన ఈ అనుకూల ఫలితాలు పూర్తి స్థాయిలో పొందాలి అని అంటే మీ వ్యక్తిగత జాతకంలో శుక్రుడి యొక్క బలం శని యొక్క బలం కంటే అధికంగా ఉండాలి. శుక్రుడి యొక్క బలం శని కంటే తక్కువగా ఉంటే కనుక నేను చెప్పినటువంటి ఈ ఫలితాల యొక్క అనుకూలత కొంచెం తగ్గుతుంది. మకర రాశి వారికి శుక్రుడి యొక్క సింహరాశి సంచారం కలిసి రాదు. సంతాన సంబంధమైన ప్రయత్నాలు, ముఖ్యంగా సంతాన సంబంధమైన ప్రయత్నాలు చేస్తున్న వారు ఆశాభంగాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. లేదా సంతానం వల్ల మానసిక అశాంతిని ఎదుర్కొనే సూచనలున్నాయి. ఉద్యోగస్తులకు వారి యొక్క కెరియర్ పరంగా కొంచెం ఇన్స్టేబుల్గా మీరు
పరిస్థితుల్ని ఎదుర్కొంటారు, ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ఈ అన్స్టెబిలిటీ అన్నది కొంచెం ఈ శుక్రుడి యొక్క సింహరాశి సంచారం పూర్తయ్యేంత వరకు, అంటే 1 ఆగస్టు 2026 వరకు ఉంటుంది. మొత్తం మీద మకర రాశి వారికి శుక్రుడు సింహరాశిలో ఉన్నంత కాలం కూడా ఆశాభంగాలు ఎదురయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఏదో ఒక లాభము మంచి జరుగుతుంది అని మీకు చివరి వరకు అనిపిస్తుంది. చివరిలో ఆ అవకాశాలు చేజారిపోయే పరిస్థితులే కనిపిస్తున్నాయి. వైవాహిక జీవన విషయంలో, జీవిత భాగస్వామి గారి సంబంధిత విషయంలో మీరు కాంప్రమైజింగ్ ధోరణితో వ్యవహరించడం మంచిది. మకర రాశి వారు నిత్యం శుక్రగ్రహ స్తోత్ర పఠనం చేయడం, కుదిరితే వీలైనన్ని శుక్రవారాలు ఆగస్టు 1వ తేదీ వరకు కేజింపావు బొబ్బర్లని బ్రాహ్మణులకు కానీ లేదా జలదానం కానీ చేయండి. కొంచెం ఈ ప్రతికూలత యొక్క తీవ్రత తగ్గుతుంది. ఇక కుంభరాశి వారికి శుక్రుడి యొక్క సింహరాశి సంచారం కలిసి వస్తుంది. ముఖ్యంగా కలత్ర సంబంధమైన విషయాలలో చాలా చక్కటి అనుకూల ఫలితాలని పొందగలుగుతారు. జీవిత భాగస్వామి వారికి సంబంధించిన స్థిరాస్తి సంబంధ విషయాల వల్ల మీరు లాభపడతారు. మాతృవర్గం వారి యొక్క పూర్తి సహాయ సహకారాలను పొందగలుగుతారు. కుంభరాశి వారికి ప్రస్తుతము ఏలినాటి శని దశ చివరి పాదం జరుగుతూ ఉండడం వల్ల నేను చెప్పిన ఈ అనుకూల ఫలితాలు పొందడానికి మీ వ్యక్తిగత జాతకంలో శుక్రుడు శనిగ్రహం కంటే బలంగా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మీనరాశి వారికి శుక్రుడి యొక్క సింహరాశి సంచారం కలిసి రాదు. ముఖ్యంగా మీనరాశికి చెందిన వారు ఆగస్టు 1వ తేదీ వరకు జల సంబంధమైనటువంటి ప్రమాదాలను ఎదుర్కొనే సూచనలు అధికంగా ఉన్నాయి. కాబట్టి వాటర్ రిలేటెడ్ ట్రావెల్ని అవాయిడ్ చేయడము, వాటర్ రిలేటెడ్ స్పోర్ట్స్ అవాయిడ్ చేయడము మంచిది. అదేవిధంగా మీ యొక్క భాతృవర్గం అంటే సోదరీ వర్గం వారి వల్ల, మేనమామల వల్ల నష్టాలను లేదా తగాదాలను ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. మీ యొక్క ఆరోగ్య విషయాలలో కూడా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మీనరాశి వారు నేత్ర సంబంధమైనటువంటి ఆరోగ్య విషయాలలో ఈ 1 ఆగస్టు 2026 వరకు జాగ్రత్తగా ఉండడం వల్ల మీనరాశి వారు ఆగస్టు 1వ తేదీ వరకు నిత్యం శుక్రగ్రహ స్తోత్ర పఠనం చేయండి. మరియు వీలైనన్ని శుక్రవారాలు కేజింపావు బొబ్బర్లు జలదానం కానీ బ్రాహ్మణులకు కానీ దానం ఇవ్వడం మంచిది. మీనరాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని దశ కూడా జరుగుతూ ఉండడం వల్ల కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అని చెప్తున్నాను. నిత్యం శుక్రగ్రహ స్తోత్రము, అదేవిధంగా శనీశ్వరుడి యొక్క స్తోత్రము పఠనం చేయడం మంచిది. మీ వ్యక్తిగత జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే నేను చెప్పిన ఈ ప్రతికూల ఫలితాల తీవ్రత తగ్గుతుంది. ఆందోళన చెందకండి. మొత్తం మీద శుక్రుడి యొక్క సింహరాశి సంచార కాలం అంటే 4 జూలై 2026 నుండి 1 ఆగస్టు 2026 వరకు అధిక భాగం అధిక రాశులు అనుకూలమైన ఫలితాలనే పొందుతున్నారు. కానీ ఏ రాశులకైతే నేను ప్రతికూల ఫలితాలు పొందే అవకాశం ఉంది అని చెప్పానో వారి యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన ప్రకారం శుక్రుడి యొక్క శాంతి జరిపించుకోవడం మంచిది. వ్యక్తిగత జాతకంలో శుక్రుడి యొక్క బలం అనుకూలంగా ఉంటే నేను చెప్పిన ప్రతికూలత స్థాయి తక్కువగా ఉంటుంది. కాబట్టి మీ వ్యక్తిగత జాతకంలో శుక్రుడి యొక్క బలాబలాలను బట్టి మీకు జరుగుతున్న ప్రస్తుత మహాదశ, అంతర్దశ, విదశలను ఫలితాలను బట్టి కూడా ఈ యొక్క ప్రతికూల ఫలితాల తీవ్రత మారుతుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరికైతే శుక్రుడి వల్ల ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా ఏర్పడతాయో వారు శుక్రగ్రహ శాంతి జరిపించుకోవడం మంచిది. ఆ ప్రత్యక్ష దైవాలైనటువంటి నవగ్రహాల యొక్క అనుకూలతతో మనందరం ఆయురారోగ్యాలతో సుఖవంతమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క శుక్రుడు ఎవరికైతే ప్రతికూలంగా ఉన్నాడో వారి కోసం ఈ యొక్క శుక్రగ్రహ స్తోత్రం హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం, ఈ యొక్క స్తోత్రాన్ని నిత్యం ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనసులో పఠించడం మంచిది. సెలవు.